హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఏంటి అనుకుంటున్నా, మీకు థంబ్నెయిల్ చూస్తుంటే అర్థమైపోతుంది. కానీ దానికంటే ముందు నేను ఒక ఆర్డర్ వచ్చేసింది. డ్రెస్ ఆర్డర్ చేసిన మీషోలో. ఎట్లొస్తుంది ఏమో భయపడుతూ ఆర్డర్ చేసిన. ఎందుకంటే ఇంతకుముందు ఫ్లిప్కార్ట్ ఆర్డర్ చేసినప్పుడు అది ఎందుకో బాగాలేదు కదా, అంటే మంచిగా ఉంది కానీ అది ఎందుకో నాకు అంత నచ్చలేదు. కలర్ గీట అంటే పర్లేదు, బాగానే ఉంది కానీ దాని సైజు ఫిట్టింగ్ ఎందుకో నాకు నచ్చలేదు. ఇంకా మీషోలో నేనైతే ఎప్పుడు ఆర్డర్ చేసిన గీట మీషోలోనే ఆర్డర్ చేస్తాను. క్వాలిటీ గీట బాగుంటుంది. కానీ ఈ మధ్య ఎందుకో మీషోలో గిట్ట అంత మంచిగా వస్తలేవు ఆర్డర్స్. ఇంకా అట్లా అని బాగా చూసి ఆర్డర్ చేసిన. డ్రెస్ అయితే పర్లేదు, నేను అనుకున్న కలర్ వచ్చేసింది. మెరూన్ చూడండి ఎంత బాగుంది కదా. కలర్ అయితే నిజంగా చెప్తున్నా సూపర్ అనిపించింది. క్వాలిటీ మాత్రం సూపర్ ఉంది. ఇది వచ్చేసి జార్జియట్ క్లాత్. యాక్చువల్లీ వెస్ట్రన్ టైప్ తీసుకునే అది డ్రెస్ గిట్ట ఆర్డర్ చేయడము. చూడండి ఇది వచ్చేసి పర్లేదు అన్నట్లేను కానీ మనీ తగ్గట్టు వచ్చేసింది. నిజంగా చెప్తున్నా మస్తులు ఉంది డ్రెస్ అయితే మాత్రం. దీని ప్రైస్ వచ్చేసి మీరు గెస్ చేయండి, నేనైతే చెప్పేసాను లాస్ట్కి. చూడండి డ్రెస్ అయితే సూపర్ ఉంది కదా. ఈ హ్యాండ్స్ గిట్ వచ్చేసి బుగ్గ హ్యాండ్స్ వచ్చినాయి, ఎలాస్టిక్ వెస్ట్రన్ టైప్ వచ్చింది. ఎక్స్పెక్ట్ చేయలేను క్వాలిటీ ఇంత మంచి వస్తుందని. ఇంతకుముందు మీషోలో ఆర్డర్ చేసినప్పుడు అంత మంచి రాలేకుండే, కానీ ఇది గిట ఎట్లనో వస్తుందేమో, ఫిట్టింగ్ గిట సరిగా ఉండదేమో అనుకున్నా. నిజంగా చెప్తున్నా 100% చాలా బాగుంది. ఒకవేళ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఆర్డర్ చేసుకోండి, మస్తు అనిపించింది. హ్యాండ్స్ అయితే బుగ్గ హ్యాండ్స్. నా ఇంట్రడక్షన్ చెప్పాలనుకుంటున్నాను. చూడండి హ్యాండ్స్ చూడండి ఎంత బాగున్నాయి, బుగ్గ హ్యాండ్స్ వచ్చినాయి వెస్ట్రన్ టైపు. ఎవరైనా నిజంగా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మాత్రం చేసుకోవచ్చు. ఇంకా నా ఇంట్రడక్షన్ అయితే చెప్పాలనుకుంటున్నా. యాక్చువల్లీ నేను ఎట్లా వచ్చిన యూట్యూబ్ స్టార్ట్ చేయాలని థాట్ ఎట్లా వచ్చింది అని అనుకుంటున్నా. యాక్చువల్లీ నేనైతే బిఫోర్ మ్యారేజ్ అయితే ఎప్పుడు యూట్యూబ్ అంటే చూసేదాన్ని, నేను గిట్ట అందరిలాగానే వీడియోస్ చూసేదాన్ని. కానీ ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎట్లా ఓపెన్ చేయాలి, ఎట్లా ఛానల్ క్రియేట్ చేయాలి అన్నది గిట్ట నాకు తెలియదు. చాలాసార్లు నాకు తెలిసి ఒక 5-6 మంత్స్ అనుకుంటే. నేను వచ్చేసి మ్యారేజ్ తర్వాతనే యూట్యూబ్ ఛానల్, నా మ్యారేజ్ అయి 3 years అయింది. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక 1.5 year అయింది అనుకుంటా. వ్యూస్ అయితే ఫస్ట్లో అయితే బాగా వచ్చేది, మళ్ళీ మధ్యలో ఎందుకో వ్యూస్ రావడము తగ్గిపోయింది. అంటే కంటెంట్ లేకనేమో, కంటెంట్ లేక ఇక యూట్యూబ్ ఛానల్ అంటే వ్యూస్ రావడం చాలా తక్కువైపోయింది. ఇంకా తర్వాత వ్యూస్ కొంచెం పర్లేదు ఈ మధ్య వస్తున్నాయి. నేను ఎట్లా స్టార్ట్ అయినానని చూపిస్తున్నా. ఫస్ట్లో నేను స్టార్ట్ చేసినప్పుడు అరే యూట్యూబ్ కదా, మన ఫేస్ కనిపిస్తే ఏమనుకుంటారు, ఇట్లా ఒక థాట్ అనేది ఉంటుంది జనాలకు గీట. అరే ఈ అమ్మాయి చేస్తుంది యూట్యూబ్లో, ఈ అమ్మాయి చేస్తుంది అంటే ఒక ఫోన్లో యూట్యూబ్, ఇంకా ఫోన్లో పెట్టడం యూట్యూబ్లో పెట్టడం ఇంకొకటే కదా. అంటే ఇంట్లో ఉన్న వాళ్ళకైతే భయం వేసి ఉంటుంది. చాలా అంటే ఇట్లా మనం యూట్యూబ్లో కనిపిస్తున్నాము అంటే కొందరికి ఇక ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎడ్యుకేటెడ్ అయినా కానీ ఇప్పుడైతే భయం వేస్తుంది, యూట్యూబ్లో పెడుతున్నారు కదా ఇట్లా అని అనుకో. యాక్చువల్లీ క్రియేట్ చేయాలని నేను ఎప్పటి నుంచో అనుకున్నా. బిఫోర్ మ్యారేజే నాకు ఈ థాట్ వచ్చింది, కానీ నేను ఛానల్ అయితే క్రియేట్ చేయలేకపోయినా. తర్వాత మా పాప పుట్టినాక ట్రై చేసిన యూట్యూబ్ ఛానల్. అది గిట్ట నాకు ఎడిటింగ్ చేయడము, ఎట్లా వాయిస్ ఓవర్ చేయడం, ఇదన్నీ అసలు స్టార్ట్ ఎట్లా వేయాలనేది గిట్ట నాకు అప్పుడు అసలు ఇంత గిట్ట తెలియదు. నేను గిట్ట అందరిలాగానే వీడియోస్ చూస్తుండేదాన్ని. కానీ ఇంత మంచి పెడతారు, ఎట్లా పెడతారు అని గిట్ట అప్పుడు కొన్ని వీడియోస్ చూసిన. యూట్యూబ్ ఛానల్ ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎట్లా వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఎట్లా మన వీడియోస్ ఎట్లా వ్యూస్ ఎట్లా రావాలి, ఎట్లా క్రియేట్ చేయాలి, ఇవన్నీ చూసిన. ఒక 3-4 months వరకు అయితే చూసిన. కానీ భయం వేసింది. నేను కూడా ఫస్ట్లో యూట్యూబ్ ఛానల్లో అంటే నా వీడియోస్ పెట్టడము నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే పర్లేదు అంటే జనాలు ఎట్లుంటారంటే ఒక నెగిటివ్ థాట్ వచ్చిందంటే ఇక నెగిటివ్ థాట్ లాగానే ఉంటుంది. అట్లా అని పెట్టాలంటేనే భయం వేసింది. ఫస్ట్ అయితే ఇక నేనైతే మా ఫ్యామిలీలో అయితే నేనే ఫస్ట్ స్టార్ట్ చేసిన అనుకుంటా నాకు తెలిసి. అంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారేమో తెలియదు కానీ నాకు తెలిసి నేనైతే ఫస్ట్లో నేనే స్టార్ట్ చేయడం అనుకుంటా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం గిట. ఇంకా అందరూ ఎట్లుంటారు ఫ్యామిలీ పరంగా అయితే యూట్యూబ్ ఛానల్ కదా స్టార్ట్ చేయడం, అందరూ ఎట్లనో అనుకుంటారు కదా. నేను గిట చాలా భయపడ్డా. అంటే యూట్యూబ్ ఛానల్లో అంటే ఎప్పటి నుంచో థాట్ ఉంది కానీ ఎందుకో తెలియదు. ఇంకా ఫోన్లో కదా, ఇంక ఎట్లా ఉంటాయి కదా, ఇంకా ఏవేవో ఉంటాయి కదా ఈ ఫోన్లో యూట్యూబ్ ఛానల్లో అని అట్లా నాకు ఫుల్ భయం వేసింది. భయం వేసిన తర్వాత డేర్ చేసి ఒకరోజు నిజం చెప్పాలంటే మా అన్నయ్య వద్దన్నాడు. యూట్యూబ్ ఛానల్ ఇట్లా చేస్తా అయిందంటే ఫస్ట్లో అయితే వద్దన్నాడు. తర్వాత అయితే మాత్రం
ఓకే అది ఓకే అని అన్నాడు. కానీ తర్వాత అయితేనేమో వద్దన్నాడు. ఇంకా నేనైతే మా హస్బెండ్ సాయంతో అయితే యూట్యూబ్ ఛానల్ చెయ్యి అన్నాడు. యూట్యూబ్ ఛానల్ ఇట్లా క్రియేట్ చేసిన పెడుతున్నా, ఇట్లా ఇట్లా స్టార్ట్ చేసిన, ఇట్లా చేద్దామని అనుకుంటున్నాను అని అంటే ఓకే అన్నాడు. కానీ ఓకే అన్నాడు. కానీ వీడియోస్ కొంచెం ఇంకొంచెం మంచిగా పెట్టాను అన్నాడు. అంటే ఇంకొంచెం ఎడిటింగ్ చేయడం ఇంకొంచెం మంచిగా ఏదన్నా కంటెంట్ గీట పెట్టు అని అన్నాడు. ఫస్ట్ అయితే అంటే ఓకే, ఇంక హస్బెండ్ కదా, ఇంకా హస్బెండ్ సాయంతో పెట్టడం అంటే ఓకే అని అనిపించి ఇంకా నేను ఫస్ట్ అయితే అడిగే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేద్దాం అని అనుకున్నా. పర్లేదు, బాగానే అనిపించింది. ఈ మధ్య అయితే కొంచెం వ్యూస్ అయితే తగ్గడం అయింది. మనకి నిజంగా చెప్తున్నా, ఒక హోమ్ మేకర్, ఒక ఇప్పుడు మ్యారేజ్ అయ్యి ఇంట్లోనే ఉండాలి, ఎటు వాళ్ళకి జాబ్ చేయడంకి ఇట రాకపోవడము, అంటే బయటికి వెళ్ళకపోవడము, ఇంట్లో ఉండే ఏం చేయాలనుకున్న వాళ్ళకైతే బెస్ట్ చాయిస్ అని చెప్తాను నేనైతే యూట్యూబ్లో. అంటే మన కంటెంట్ని బట్టి ఇట మనం వీడియోస్ తీసుకోవచ్చు అని గిట నేను చెప్తా. అంత యూట్యూబ్ది అయితే ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్తా. కానీ ఫ్యూచర్లో యూట్యూబ్ రన్ అవుతుందా రాదా అనేది అది మనకైతే తెలియదు. ఎందుకంటే ఎవరికి తెలియదు అది రన్ అవుతుందా అని. కానీ బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. అంటే అప్పట్లో అయితే టిక్టాక్ అయితే బాగా చేసేటోళ్ళు కదా జనాలు గిట. అయితే మధ్యలో టిక్టాక్ అనేది బ్యాన్ అయిపోయింది. ఇంకా ఎందుకో తెలియదు నాకు కూడా రీజన్. కానీ టిక్టాక్ అనేది బ్యాన్ అయిపోయింది. నేను కూడా యూట్యూబ్లో వీడియోస్ పెట్టేటప్పుడు యూట్యూబ్లో పెడదామని అనుకున్నా. అరే యూట్యూబ్ కూడా బ్యాన్ అయిపోతుందేమో అనుకున్నా. అని ఏమో తెలియదు. కానీ చాలామంది యూట్యూబ్లో వీడియోస్ ఇస్తుంది కదా, నేను కూడా తీద్దామని ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. యూట్యూబ్లో మనీ వస్తాయా రావా అనేది తర్వాత విషయము. అంటే నేను కొన్ని వీడియోస్ చూస్తున్నా, మనీ అయితే మానిటైజేషన్ అయినాక, మెయిన్ అయితే మన కంటెంట్ బాగుంటే మానిటైజేషన్ అయినాక మనీ రావడం ఈజీ అని అనిపించింది. అంటే యూట్యూబ్లో మనీ వస్తాయా రావా అనేది అది రియలా ఫేక్ అనేది అంటే ఓకే వస్తాయి, యూట్యూబ్లో మనీ మాత్రం వస్తాయి. కానీ దానికి మాత్రం చాలా కష్టపడాలి. ఒక 3-4 ఇయర్స్ అన్న, మ్యాక్సిమం ఒక 5 ఇయర్స్ అన్న బాగా కష్టపడాలి. అంటే వాళ్ళు యూట్యూబ్లో వీడియోస్ పెట్టి ఇప్పుడు మనీ తీసుకుంటున్నారు కదా, వాళ్ళు ఒక 5-6 ఇయర్స్ నుంచి వీడియోస్ పెడితేనే వాళ్ళకి ఇప్పుడు మానిటైజేషన్ అయ్యి, అంటే వాచ్ అవర్స్, వ్యూస్ అవి ఎక్కువ రావడం వల్ల వాళ్ళు ఇప్పుడు మనీ తీసుకుంటున్నారు. కానీ అంటే ఇది యూట్యూబ్ అనేది ఎప్పటి నుంచో ఉంది. కానీ మనకు తెలియక మనం యూట్యూబ్లోనే ఇప్పుడు కొంచెం ఫోన్, అందరి చేతిలో ఫోన్ ఉన్నప్పటి నుంచి యూట్యూబ్ అనేది బాగా యూస్ ఉంది కదా, అందుకే ఇప్పుడు కొంచెం యూట్యూబ్లో ఏది వచ్చినా కానీ ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు హౌస్ వైఫ్స్ అని కానీ ఎవరన్నా ఇప్పుడు ఏం పని చేసినా అయితే యూట్యూబ్లో పెట్టడం ఇప్పుడైతే ఒక హాబీ అయిపోయింది. అట్లానే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన. అంటే హాబీ అని ఏం కాదు, కానీ ఓకే పరంగా మన నుంచి ఏమైనా కంటెంట్ ఉందా, మనం పెట్టే వీడియోస్ వల్ల ఏమన్నా జనాలకి ఏమైనా తెలుస్తుందా, మనకు తెలిసింది జనాలకి గిట ఏమని చెప్పాలనుకుంటే ఇట ఒక యూట్యూబ్ స్టేజ్ అనేది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. ఇది వచ్చేసి అరటి గొల్ల, అప్పుడే తెంపుకొచ్చినాము. ఇంకా నేనైతే మార్నింగ్ పూట అయితే మాత్రం సాంబార్ విత్ ఇడ్లీ వేస్తున్నా, మస్తు అనిపించింది. ఇంకా మొత్తం సాంబార్ విత్ ఇడ్లీ అయిపోయినాక చూడండి, గిన్నెలు అయితే ఇంకా మేము 1 ఇయర్ అయింది ఇంకా పూజ చేయక. కొంచెం ఇల్లు మొత్తం చదువుతున్న, గిన్నెలన్నీ చూడండి ఎన్ని ఆనం ఉన్నాయి. ఇవన్నీ దోమేసేసరికల్లా 2 అయింది. నిజంగా చెప్పాలంటే ఇంకా 1 ఇయర్ అయింది కదా మాకు. ఇంకా మా తాత చచ్చిపోయింది కదా, 1 ఇయర్ అయినాక పూజ చేయాలని ఇంకా మొత్తం అన్నీ సదురుతున్నాము. ఇది వచ్చేసి నా సామాన్ కాదు, మా అత్తమ్మ సామాను. ఇది వచ్చేసి నాకు ఎందుకు వెరైటీ అనిపించింది. ఇది ఒక్కటి చూడండి, ఇది వచ్చేసి సాంబార్ పోయినకనంట, అప్పటి కాలంలోనంట. చూడండి, ఇది వచ్చేసి నాకైతే నిజంగా టీ ఉంటుంది చూడు, మనం ఛాయ్ తాగుతాం చూసి సేమ్ అట్లా అనిపించింది. నిజంగా భలే కొత్తగా అనిపించింది. ఇవన్నీ సామాన్ అయితే నాది ఒక్కటి ఈట కాదు, మా అత్తమ్మయ్యే. ఇంకా 1 ఇయర్ అయింది కదా పూజ చేయడము. ఇంకా అందుకే అని గిన్నెలన్నీ అన్నీ తీసి కొంచెం సదురుతున్నాము, రోజు కొంచెం సదురుతున్నాము. చూడండి, ఇవన్నీ తీసి దోమే సర్కల్లా అమ్మ మస్తు పని అయిపోయింది. చూడండి, ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.